హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు విహారీ టేల్స్. సో ఇవాళ వీడియోలో మనం ఒక బ్యూటిఫుల్ మందిర్ని చూపించబోతున్నాం. దీని పేరు వచ్చేసి బ్యాప్స్ స్వామినారాయణ్ మందిర్. సో ఇది బేసికల్లీ హ్యూస్టన్ టెక్సస్లో ఉంది. ఈ స్వామినారాయణ్ మందిర్ వచ్చేసి హ్యూస్టన్లో ఆల్మోస్ట్ 21 ఇయర్స్ బ్యాక్ ఇనాగ్రేట్ చేశారు 2004లో. సో నార్త్ అమెరికాలోనే ఇట్స్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ టెంపుల్ అనమాట. ఇదే సేమ్ టెంపుల్ మనకి న్యూ జెర్సీలో లాస్ట్ ఇయర్ ఇనాగ్రేట్ చేశారు. అది వరల్డ్స్ లార్జెస్ట్ హిందూ టెంపుల్ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా. ఇప్పుడే దర్శనం కంప్లీట్ అయింది. చాలా 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 బాగుంది. లైక్ మైండ్ పోతుంది అనమాట లోపల. హారతి ఇస్తుంటే గూస్ బంప్స్ వచ్చాయి నాకు, అంత బాగుంది. అండ్ అన్ఫార్చునేట్లీ లోపల కెమెరా అలౌ లేదు. సో లోపల యూనో విజువల్స్ ఏమీ అంత షూట్ చేయలేదు. ఒక చిన్న గ్లిమ్స్ ఉంది, అది చూడండి. కుంటే ఇవన్నీ కూడా హ్యాండ్ కార్వ్డ్ పీసెస్ అనమాట. అంటే చేత్తో చెక్కినవి. మొత్తం ఒక 33,000 పీసెస్ని ఇండియాలో చెక్కించి ఇండియా నుంచి ఇక్కడికి షిప్లో తీసుకొచ్చి ఇక్కడ అసెంబుల్ చేశారు. ఇదంతా కూడా టర్కిష్ లైమ్ స్టోన్ అండ్ ఇటాలియన్ మార్బుల్తో చేసిందంట. అసలు చాలా చాలా బాగున్నాయి. అసలు ఒక పెద్ద 3D పజిల్ తీసుకొచ్చి అసెంబుల్ చేస్తే ఎట్లుంటుందో ఈ టెంపుల్ అంతా కూడా అట్లనే ఉంటుంది. సో ఇవాళ మనతో ఒక ఫారినర్ ఉన్నారు. ఈయన అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఎట్లుందో ఏంటో అనేది. సార్, హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్? It was very spiritual, I would say, and very interesting. That's the first time I've ever been to. So you like the temple? Yes, I like it a lot. I mean, it's beautiful, but I mean, there's a lot of history and everything built into all of it. మొత్తం నార్త్ అమెరికాలో ఓన్లీ 6 ప్లేసెస్లో మనకి ఈ స్వామినారాయణ టెంపుల్ ఉంటుంది. సో హ్యూస్టన్ ఈజ్ ద ఫస్ట్ ప్లేస్ అనమాట. ఎంటైర్ యూఎస్లో 2004లో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ తర్వాత అట్లాంటా, షికాగో, కాలిఫోర్నియాలో ఒకటి ఉంది. అండ్ రీసెంట్గా రాబిన్స్విల్, న్యూ జెర్సీలో కూడా ఒకటి ఉంది. అండ్ టొరాంటో, కెనడాలో ఒకటి ఉంది అనమాట. మీరు ఎప్పుడైనా హ్యూస్టన్ వస్తే ఖచ్చితంగా మీరు మిస్ అవ్వకుండా చూడవలసిన ప్లేస్ ఈ స్వామినారాయణ మందిర్. టెంపుల్ లోపల వచ్చేసి మనకు ఒక స్టోర్ ఉంటుంది. సో ఈ స్టోర్లో స్వామినారాయణకి సంబంధించినవన్నీ ఉంటాయి. నా ఫ్రెండ్ ఇక్కడ క్యాంటీన్లో పంజాబీ సమోసా చాలా బాగుంటుంది, ట్రై చేయమని చెప్పాడు. సో ఆర్డర్ చేశాను, చూద్దాం ఎట్లా ఉంటుందో. చాలా టేస్టీగా ఉంది సమోసా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.